దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాసముతో దేవుని వైపు చూడు. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగము ద్వారా గొప్ప ప్రాముఖ్యమైన సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభువారు ఒక అసాధ్యమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆయన తన సేవను జరిగించుచున్న సమయంలో అనేక మంది జనులు ఆయన వెంబడి వెళుతూ ఉండేవారు. ఆయన ఉన్న చోట చేరుకునేవారు. యేసు ప్రభు ఉన్నటువంటి సమయంలో ఆయన దగ్గరకు వచ్చిన అనేక మంది జన సమూహం, అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు. వారిలో అనేకులు కుటుంబాలతో ఉన్నారు కనుక వారికి ఆహారం అవసరం. ఆయన వద్ద ఉన్నదంతా 5 రొట్టెలు 2 చేపలే. ప్రియులారా, యేసు దేవుడైనప్పటికీ ఆయన మానవునిగా కూడా ఉన్నాడు. ఆయన పాపరహిత సహజ మనస్సు గ్రహించిన దానికంటే ఈ పరిస్థితి మించింది. సహజత్వానికి పైన చూచి తండ్రి అద్భుత సామర్థ్యానికి ఆయన అనుసంధానం కావాలి. అందుకే ఆయన విశ్వాసంతో దేవుని వైపు చూచాడు. ప్రియులరా, యేసు తన నేత్రాలను సహజ లోకము నుండి ఆత్మీయ లోకానికి మళ్లించాడు. కన్నులెత్తుటగా తర్జుమా చేయబడిన గ్రీకు పదానికి పైకి చూడటం. ప్రియులరా, సూత్రప్రాయంగా దృష్టిని పొందటం అని అర్థం. ఈ పదం గుడ్డివాని కన్నులు తెరవబడిన సందర్భంలో పొందుకోవడముగా 7 సార్లు, పొందుకొనెనుగా 7 సార్లు తర్జుమా చేయబడింది. ప్రియులరా, పైకి చూచినప్పుడు ఆయన ఆత్మీయ నేత్రాలు దేవుని శక్తికి తెరుచుకున్నాయి. ఈ అద్భుతాన్ని చేయడానికి ఆయన చేతిలో చాలిన దానికంటే ఎక్కువే ఉంది. ప్రియులారా, నీవు ఎదుర్కొనే ప్రతి భౌతిక సమస్యకు ఆత్మీయ జవాబు ఉంది. స్వాభావిక అసాధ్యత వలె జవాబు నిజమైనది. నీ కొదువ కంటే గొప్పగా దేవుని సరఫరా అనంతం. ఆ సరఫరాను సొంతం చేసుకోవాలి అంటే పైకి చూచి ఆత్మీయ దృష్టిని పొందుకోవాలి. ప్రియులారా, ఆత్మీయముగా గుడ్డివానివైతే సహజ లోకములో భౌతికంగా గుడ్డివాడైన వ్యక్తికి ఉన్నంత కష్టమే ఆత్మీయ లోకములో కూడా ఉంటుంది. కానీ అలా ఉండనక్కర్లేదు. మనము చేయాల్సిందల్లా ఒకటే, అదే మన విశ్వాసంతో దేవుని వైపు చూడటమే. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీవేమి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడో విశ్వాసంతో చూడగలవా? ఒకవేళ దాన్ని లోపల చూడగలిగితే బయట కలిగి ఉంటావు. కనుక దేవుని వైపు చూడు. అది విశ్వాసముతో దేవుని వైపు చూడు. అద్భుతాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు.
రాత్రంతయు కాపాడారు. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నాయన, చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు ఇవ్వండి. తండ్రి, నీ స్తోత్రాలు. నాయన, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. నాయన, ప్రతిదినము ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాతకాలంలో ఏ కుటుంబంలో, ఏ గృహంలో, ఎవరి జీవితంలో తండ్రి సమస్య ఉందో, బలహీనత ఉందో, అనారోగ్యంతో ఉందో, ప్రతి సమస్యను, ప్రతి బలహీనతను తొలగించి సమాధానమును, ఆరోగ్యమును దయచేయండి. మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.